శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వన్. ఓకే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన జీవితాన్ని 7 రోజుల్లో మార్చుకోగలమండి? మీరు మారతారా? మార్చుకోగలుగుతారా? ఇది నా ప్రశ్న అండి. నా జవాబు దీనికి మీరేంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకేంటనేది అర్థమవుతది. నేనేం చెప్తున్నాననేది మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఒకసారి నా పాత వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసేసేయండి. దాంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరు పూర్తిగా చూడట్లేదు వీడియోస్. స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేసి చూడడం వల్ల మీకు లోపల నేనేం చెప్తున్నాననేది మీకు తెలీదు కదండీ! కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నాకు కామెంట్ రాయండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదంటే బాగా చెప్తున్నానా? బాగా చెప్పట్లేదు. ఇంకా మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నాను? ఏం కావాలనుకుంటున్నారు? ఇంకా ఏ వర్డ్స్ మీరు ఏమేం టాపిక్స్ మీరు చెప్పాలనుకుంటున్నారో నాకు అయి చెప్తే నేను టాపిక్స్ చేయడానికి లేదంటే ఉన్నదాన్ని ఏదన్నా సెర్చ్ చేసుకోవడానికి నాకు వీలవుతది. నాకు ఈ చిన్న సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నాను. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. 7 రోజుల్లో లైఫ్‌ని సెట్ చేసుకోవచ్చా? 7 రోజుల్లో సెట్ చేసుకోవచ్చండి. 21 డేస్‌లో సెట్ చేసుకోవచ్చు. 90 డేస్‌లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 7 డేస్‌కి ప్లాన్ చేద్దామండి. అంటే 7 డేస్‌కి మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎలాగ చేసుకోవాలి? 7 రోజుల్లో మనం ఎలా మార్చుకోవాలి? అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవుతది? అసలు మార్పు రావాలంటే మనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది చూద్దాం. మార్పు అనేది ఎలా వస్తదంటే, ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ద్వారా మార్పొస్తది. స్ట్రెస్ అంటే ఆలోచన ద్వారా మార్పొస్తది. ఆలోచన ఏంటి? మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ఆలోచనొస్తది. ఇది మంచిది. ఫస్ట్ ఆలోచన ఏమొస్తదంటే, ఈ పని చెయ్యొచ్చా? చేయకూడదా? చెయ్యాలనుకుంటే ఎలా చెయ్యాలి? ఏదైనా ఒక పని. లేదు ఒక బిజినెస్ అనుకుందాం. సపోజ్ ఒక బిజినెస్ అనుకుందాం. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. మీకు ఇప్పటి వరకు బిజినెస్ గురించి తెలీదు. ఏమి తెలీదు. వాట్ ఈస్ వాట్ తెలీదు. మీ దగ్గర డబ్బులున్నాయి. పట్టుకెళ్ళి బిజినెస్ చేయాలి. ఎవరిని అడగాలో తెలీదు. ఏం చేయలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఇదొక్కటే మీ ఆలోచన. ఓకేనా? ఈ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే 7 డేస్‌లో ప్లాన్ చేసుకోవాలనేది. అప్పుడు ఈ పని ఆ బిజినెస్ నేను చేయగలనా లేదా? చేస్తే ఎలా చేయాలి? ఎవరిని నేను హెల్ప్ అడగాలి? 2 నిజంగా చేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఎవరినైనా అడుగుదామా? ముందేందనుకున్నా ఎవరినైనా హెల్ప్ అడగాలా? లేదంటే ఎవరినైనా అడుగుదామా? ఇవన్నీ మనల్ని మనం డెవలప్ చేసుకునే విషయంలో మనకు ఉపయోగపడే పాయింట్సేనండి. ఎందుకంటే మనల్ని మనం డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంతేకాని ఇక్కడితో ఆగిపోవాలని మనం అనుకోలేదు కదా! కానీ ఇవన్నీ థింక్ చేస్తూనే ఉంటాం. ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఇవి ఎలా అంటే సమస్యొచ్చినప్పుడు ఆ సమస్యని మాత్రమే ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తాం? సమస్య ఏంటంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనం బిజినెస్ చేయాలి. బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన ఒక్కటే ఆలోచిస్తాం. బట్ దాన్ని బయటికి తీసుకెళ్ళం. గుమ్మం దాటి బయటికెళ్ళం మనం. ఇంట్లోనే కూర్చొని ఈ గదిలో కాసేపు ఆలోచిద్దామా? ఈ గదిలో మనకి తేలలేదు కదా! మళ్ళీ ఇంకో గదిలో కూర్చుంటాం. అక్కడ కూడా ఇదే ఆలోచిస్తాం. అంతేకాని ఒక్క అడుగు తీసి బయటికెయ్యం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే, ఒక ఫ్రెండ్ ఫోను చేశాడనుకోండి. ఫ్యామిలీ మెంబరో ఫోను చేశారనుకోండి. మనం చేసామనుకోండి వాళ్ళకెవరికో సంథింగ్ ఎవరెవరికో ఫోను చేసామనుకోండి. వాళ్ళు లిఫ్ట్ చేయలేదనుకోండి. ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తా ఉంటది మనకి. ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? ఆడు తీయకపోతే మనకెందుకు? తీయకపోతే ఆళ్ళేదో టెన్షన్‌లో ఉంటారో, ఆళ్ళేదో పనిలో ఉంటారో. పనిలో ఉండి తీయకపోతే 2 రకాలుగా ఆలోచించేత్తండి. ఒకటి బాబోయ్! ఎందుకు తీయలేదు? ఆడికేమైపోయింది? ఇంకోటేంటంటే అమ్మో బాబోయ్! నా మీద కోపమొచ్చిందేమో, ఇంకెప్పుడు నాతో మాట్లాడరేమో, ఎందుకు తీయలేదో ఈ ఆలోచన. ఎందుకండి ఇలా ఆలోచించేత్తారో? ఆళ్ళకి నచ్చిందనుకో తీత్తారు, నచ్చకపోతే మానేత్తారు. మనం మనం ఇష్టం అనుకోండి మన ఫోన్ అటెండ్ అవుతారు. మనం ఇష్టం లేదనుకోండి మన ఫోన్ అటెండ్ అవ్వరు. అంతే దట్స్ ఆల్. తీసి పడేయండి పక్కకి. మీరు ఇంత తేలిగ్గా చెప్పేత్తన్నారండి ఇలాంటి విషయాలన్నీ బాబోయ్! ఎదుర్కోవడం చాలా కష్టం అంటే కష్టమేనండి. ఫస్ట్ కష్టంగా ఉంటాయి. తర్వాత అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అయిపోతాయండి. అందుకే మీకు 7 డేస్ ప్లాన్ చెప్తున్నాను. ఇందులో ఏంటంటే, మనం ఇంకా ఏం ఆలోచిస్తామంటే, ఈ బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ఫస్ట్ ఎవడో ఎప్పుడో బిజినెస్ చేసాడు. వాడు లాస్‌లోకెళ్ళాడు. మనం కూడా వెళ్ళిపోతామేమో! చేస్తేనే కదా లాస్‌లోకెళ్తా. అదేదో సినిమాలో చూడండి ఎవరో 'నాగార్జున' గారితో అంటది ఆమెవరో నాకు సినిమా యాక్టర్స్ గురించి పెద్దగా తెలీదు. కాఫీ తాగితేనే కదా కాఫీ టేస్ట్ ఎలా ఉంటదో తాగితేనే కదా తెలుస్తదంటే నేను కాఫీ తాగను. నాకు అలవాటు లేదంటే తాగితేనే కదా అలవాటవుద్ది అన్నట్టు ఆడెవడో బిజినెస్ చేసాడు. ఆడెవడో లాస్ అయ్యాడు. మనమేమనుకుంటాం ఎవరో బిజినెస్ చేసి లాస్ అయ్యారు. మనం కూడా అలాగవుతామా? ఏమో!
అవుతామో అవ్వమో, నువ్వు చేస్తేనే కదా తెలిసేది. తెలియకుండా ఎంతసేపు నీ బుర్రలో నువ్వు ఆలోచించేసుకుంటే నీకేం అర్థమవుతుంది? అర్థం అవ్వదు కదండి. కాబట్టి ఒక అడుగు ముందుకేయండి. అలాగా ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, ఎప్పుడో ఏదో చేసిన విషయాలు, ఎప్పుడెప్పుడియో గతం 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 తవ్వేసుకుంటారు. తవ్వేసుకుని జీవితాన్ని ఎంతో ఇదిగా ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే, మన ఈ ఆలోచన ఎక్కువ అవ్వడం వల్ల మన బ్రెయిన్‌లో స్ట్రెస్ ప్రెషర్ ఎక్కువ పడిపోతా ఉంటది. ప్రెషర్ కుక్కర్ చూడండి, పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి కింద మంట పెడితే అది కుయ్యో, 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 కుస్సు, కుస్సు, కుస్సు అనుకుంటా ఒక్కసారే దాని ప్రెషర్ బయటికి పంపించడానికి ఏం చేస్తదంటే దాని పైన విజిల్ లేస్తది. లేసినప్పుడు బయటకొచ్చేది. బయటకొచ్చినప్పుడు లోపల ఆల్రెడీ మనం పెట్టిన ఐటెమ్ ఉంది కదా! అది ఉడికిపోయి ఉంటది. అలాగే బ్రెయిన్‌లో మనం పెట్టిన ఆలోచన ఉడికిపోతా ఉంటది. మనం కింద మంట పెడతా ఉంటాం. ఆలోచన అనే మంట పెడతా ఉంటాం. బ్రెయిన్‌లో ఉన్న స్ట్రెస్ అంతా ఉడికిపోయి ప్రెషర్ కుక్కర్ లాగా ఇదంతా పట్టుకెళ్ళి ఎవరో ఒకళ్ళ మీద మనం చూపించేస్తాం అనమాట. కాబట్టి ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ లాగా ఉండకండి. కూల్‌గా ఉండండి. ఏమైపోద్ది ప్రపంచానికి మనం ఒక్క గంట కోప్పడిపోయినంత మాత్రాన ప్రపంచం ఇలా తిరగబడిపోదనమాట. ఇలాగే ఉంటది. ఎలాగున్నదో అలాగే ఉంటది. ఇలా ఒక్కసారి తిరగబడిపోదు. మనం ఏం ఆలోచించేసి కంగారు పడిపోయి ఎవరెవరినో దూషించాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదనమాట. అయితే ఈ స్ట్రెస్, ఈ ప్రెషరు, ఈ ఆలోచన అనే ప్రెషరు, స్ట్రెస్ వల్ల ఏమవుతామంటే మనం మానసికంగా, శారీరకంగా, మెంటల్‌గా చాలా వీక్ అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ స్ట్రెస్‌ని కంట్రోల్ చేయాలంటే 7 డేస్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ డే ఏం చేద్దామంటే స్ట్రెస్‌ని మనం స్ట్రెస్‌ని మనం డీటాక్సింగ్ చేయాలి. డీటాక్సింగ్ చేయాలంటే స్ట్రెస్‌ని ఎలా డీటాక్సింగ్ చేస్తామంటారు కదా! ఇప్పుడు మీరు ఒక పని ఇలాగే జరుగుతుంది ఇప్పుడు రోజు ఆఫీస్‌కెళ్ళాలండి. రోజు ఆఫీస్‌కెళ్ళడం లెగాలి, తినాలి, టిఫిన్ చేయాలి, స్నానం చేయాలి, ఇయన్నీ చేసుకొని కంపల్సరీ మీరు ఆఫీస్‌కెళ్ళాలి. ఇది రొటీన్‌గా జరిగిపోతది కదా! దాని గురించి మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు. ఎళ్ళాలి కాబట్టి ఎళ్తారు. రోజు జరిగే పని ఇలాగే జరుగుతుందని తెలిసినప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు. అలాగే బిజినెస్‌లో చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతది. కాబట్టి మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం మీరేం చేయాలంటే డే 1లో ఏం చేద్దామంటే ఫస్ట్ మీకు కంఫర్టబుల్‌గా ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. కంఫర్టబుల్‌గా ఉన్న ప్లేస్‌లో కూర్చొని మీ యొక్క ఆలోచన కూర్చుంటే ఆలోచనలొస్తాయి. కాదని చెప్పను. కానీ కూర్చొని మీ యొక్క ఆలోచన అంతా కూడా బ్రీతింగ్ మీద పెట్టండి. కాసేపు డీప్‌గా బ్రీత్ తీసుకోండి. ఓకే. బ్రీత్ తీసుకున్నప్పుడు మీ ఆలోచన అంతా బ్రీత్ మీదకెళ్తుంది. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస కాదండోయ్ ఇది. నేను అలాంటి మెడిటేషన్స్ నేనెప్పుడు ఎవరికీ చెప్పను. నేను చేసే మెడిటేషన్ మాత్రమే నేను చెప్తాను. ఓకే. శ్వాస మీద ధ్యాస పెట్టుకోమని చాలా మంది చెప్తారు. శ్వాస మీద ధ్యాస పెడితే మన ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీరు అలాంటివి నేనైతే ఇలాంటివి చెప్పను. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసేవాళ్ళు ఉన్నారు. అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదని చెప్పను. అది గొప్పది కాదని చెప్పను. ఎవరికి ఆడితే గొప్పది. నాది నాకే గొప్పది. కాబట్టి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు మీకు మీ బాడీ ఎలాగా రెస్పాండ్ అవుతుంది. పొట్ట మీద చేయి పెట్టండి. పొట్ట మీద చేయి పెట్టినప్పుడు బ్రీత్ తీసుకుంటే పొట్ట లోపలికెళ్తుందా? బయటకొస్తుందా? దాని మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఇంకొకటేంటంటే మీ బాడీ మీద ఏమున్నాయి? వాచ్ ఉందా? రింగ్ ఉందా? ఏమున్నాయి? లేకపోతే హెయిర్‌లో ఏమున్నాయి? షర్ట్ ఏసుకున్నారా? ప్యాంట్ ఏసుకున్నారా? చీర కట్టుకున్నారా? మీ అవి మీ శరీరానికి తగులుతుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? వాచ్ పెట్టుకున్నారా? అది మీ శరీరానికి తగులుతుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? రింగ్ పెట్టుకున్నారు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ఉన్నారనేది అబ్జర్వ్ చేయండి. మీరిప్పుడు అద్దం ముందు నుంచుంటే మీ మీ యొక్క ఫిజిక్ ఎలా ఉంది? అందంగా ఉందా? బ్యాడ్‌గా ఉందా? అనేది మీరు అబ్జర్వ్ చేసి మీ బాడీని మీరు స్కాన్ చేయండి. మీ హార్ట్ ఎలా కొట్టుకుంటుంది? మీ బ్రెయిన్ ఎలా వింటుంది? మీ చెవులు ఎలా వింటున్నాయి? ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయండి. అంతేకాని డీప్ బ్రీత్ అంటే అని శ్వాస మీద ధ్యాస పెట్టామని నేను చెప్పను. ఎందుకంటే అది ఒక రకమైన మెడిటేషన్. బట్ మనకి కావాల్సింది మనీ. స్ట్రెస్ ఫీల్ అయ్యి మనం మనీ సంపాదించుకోవాలి. నేను అన్ని మనీ గురించే చెప్తున్నాను కాబట్టి మనీ సంపాదించుకోవడం కోసం చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ అన్నమాట. ఓకే. డే 1లో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడో డే 1 అయిపోయిందో మీ తర్వాత ఒక గంటకో 2 గంటలకో మళ్ళీ కావాలంటే మళ్ళీ కూర్చోండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మీరు డే 2లో ఏం చేస్తారంటే మీకు ఏ పని మీద మీకు స్ట్రెస్ పడుతుంది? మీరు ఏ ఆలోచన మీద మీరు స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు? ఏ ఆలోచన స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు? మీరు కంట్రోల్‌లో లేని విషయాలు ముందు వదిలేయండి. కొన్ని విషయాలు మన కంట్రోల్‌లో తెచ్చేసుకుందాం అనుకుంటాం. మనం తెచ్చుకోలేం. ఒక బస్సు ఉంది. నేనెళ్తే ఆ బస్సు ఆగిపోవాలి అంటే ఆ టైం అయితే ఆడెళ్ళిపోతాడు. మీరు దాన్ని కంట్రోల్ చేయడు. ఆడే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఆ టైంకి మీరు అక్కడికి వచ్చేలా చేస్తాడు బస్సోడే. అర్థమైందండి? ఆర్టీసీ బస్ అయినా, ఏ బస్ అయినా మనం చూడండి ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నాం అనుకో గబగబా బ్యాగ్స్ వేసుకుని బస్సు వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆడి కంట్రోల్‌లోకి మనం వెళ్ళిపోయాం. మన కంట్రోల్‌లోకి ఆడు రాలేదు. మన కోసం ఆడు వెయిట్ చేయడు.
కాబట్టి ఏ సిచ్యువేషన్ ని కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే బేసిక్ గా జరుగుతూ ఉంటాయి. ఒక వస్తువుల విషయంలో జరగవచ్చు, ఒక మనుషుల విషయంలో జరగవచ్చు, ఏదైనా ఏదైనా ఎక్కడైనా సిచ్యువేషన్స్ లో జరగవచ్చు. ఏది కూడా మన కంట్రోల్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ గా ఏం ఆలోచిస్తామంటే, నా భార్య నా కంట్రోల్లో ఉండాలి, నా పిల్లలు నా కంట్రోల్లో ఉండాలి, నా వస్తువు నా కంట్రోల్లో ఉండాలి, లేదంటే నేను చెప్పినట్టే అందరూ వినాలి అని ఒకరిని కంట్రోల్ చేయడానికే మనం చూస్తాం. ఎప్పుడు ఎవరిని కంట్రోల్ చేయొద్దు. ఎదురుగుండా మీతో కంట్రోల్లో ఉన్నట్టు నటించినా మీరు వెళ్ళాక అమ్మయ్య వెళ్ళిపోయాడురా బాబు అనుకుంటారు. ఇలాంటివి ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా రియల్ గా ప్రేమించడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ మనం కంట్రోల్లో తెచ్చుకోవాలని చూడకూడదు. మనకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూడండి. సిచ్యువేషన్ కాదు, ప్రాబ్లమ్ ని కంట్రోల్లో తెచ్చుకోండి. మీరు చెప్పినట్టు ప్రాబ్లం వినాలి, కానీ ప్రాబ్లం చెప్పినట్టు మీరు అనకూడదు. అది డే 2లో. ఇందులో ఏం చేయాలంటే, ఒక పని ఎలా చేయాలి, మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం, డే 2లో మనకి ఉన్న స్ట్రెస్ ని తీసేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం. మనకున్న స్ట్రెస్ ఏంటి, బిజినెస్ పెట్టాలన్న స్ట్రెస్. దానికోసం మనం ఏ యాక్షన్ తీసుకుంటున్నాం, ఆ యాక్షన్ కి నువ్వేం వర్క్ చేస్తున్నావు, ఎలా వర్క్ చేస్తున్నావు, ఇలాంటివి చూసుకోవాలి. మీ పవర్ లో లేనివి, మీకు అవసరం లేనివి, మీకు అన్నెసరీ థింగ్స్ ఏవి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని అయితే మీకు లేదు. నెక్స్ట్ డే 3లో మీరు ఏం చేయండి, స్ట్రెస్ ని రిఫార్మ్ చేసుకోండి. ఎలా అంటే, సిచ్యువేషన్స్ ని ఊహించుకోండి. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయగలుగుతాం. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న స్టోరీ చెప్తానండి. ఒక పులి ఉంది, ఒక జింక ఉంది. ఓకే, పులి జింకను తినడానికి జింక వెళ్తుంటే పులి పరిగెడుతుంది వెనకాల జింకను తినడానికి. జింక ఏమో తన ప్రాణాలు రక్షించుకోవడానికి తను పరిగెడుతుంటే కొంత దూరం పరిగెట్టి రెండు అలసిపోయి కూర్చున్నాయి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఓపిక వస్తుంది, మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టి. ఇలా మొదలు పెట్టేటప్పుడు రెండు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి. ఎందుకు ఫీల్ అవుతున్నాయి, ఒకటి ఎందుకు ఫీల్ అవుతుంది, జింక ఎందుకు ఫీల్ అవుతుంది, తను కాపాడుకోవడానికే స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఓకేనా. పులి ఏం చేస్తుంది, తన ఆహారం తను వెతుక్కోవడానికి స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎలాగైనా చంపాలి, ఎలాగైనా దీన్ని తినాలనే స్ట్రెస్ దానికి ఉంది. దీని నుంచి ఎలా అయినా తప్పించుకోవాలనే స్ట్రెస్ దీనికి ఉంది. రెండిట్లో ఏది గొప్ప అంటారు చెప్పండి. నేనంటాను రెండింటిలో పులే గొప్ప. ఎందుకంటే పులి ఒక ఛాలెంజ్ కోసం పరిగెడుతుంది. ఈ జింక ఏం చేస్తుంది, తన ఛాలెంజ్ ని వదిలేసి తనను బతికించుకోవడం కోసం పరిగెడుతుంది. అంటే తన ప్రాబ్లంకి దూరంగా వెళ్ళిపోతుంది. తనకున్న ప్రాబ్లం ఏంటి, తను బ్రతికించుకోవటం కదా. తను అక్కడే నుంచుంటే పులికి దొరికేస్తాను. కాబట్టి ఇతనేమంటుంది, ఎంతసేపు పరిగెట్టడానికే చూస్తుంది, కానీ ఈ సిచ్యువేషన్ నుంచి బయట ఎలా పడాలని తను ఆలోచించట్లేదు. పరిగెట్టడమే దాని ఆలోచన, అంతవరకే దాని మైండ్ సెట్ అంతవరకే ఉంది. పులి ఏం చేస్తుంది, ఎలా అయినా ఆకలి తీర్చుకోవాలని చూస్తుంది. ఓకేనా. ఎలా అయినా ఆకలి తీర్చుకోవాలన్నప్పుడు జింక అయితే ఏంటి, లేడైతే ఏంటి, ఇంకొకటి అయితే ఏంటి, తనకు ఈ పరిగెత్తే టైంలో తనకి ఏ జంతువు అడ్డొచ్చినా తింటది. ఎందుకంటే తన టార్గెట్ ఏంటి, ఛాలెంజ్. తన ఆకలి తీరడమే తన టార్గెట్. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా పులిలాగా బ్రతకటానికి మీరు ట్రై చేయండి. పులిలాగా కొన్ని తీసుకోండి. ఏ టాస్క్ వచ్చినా ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. బిజినెస్ ఇప్పుడు మీ టాస్క్ ఏంటి, బిజినెస్, దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. మీరు చెయ్యాలనుకున్న బిజినెస్ గురించి ఎవరికి చెప్పకండి అమ్మా. చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 4 రకాల మాటలు అంటారు. అంటారా, వద్దురా బాబు నువ్వు చేయలేవు ఒకటి. రెండోది ఏంటంటే, మీకు ఎప్పుడైనా అలవాటు ఉందా, నీకు అసలు బిజినెస్ అలవాటు ఉందా. మూడోది, అయ్య బాబోయ్ డబ్బులు లాస్ అయిపోతే ఏం చేస్తావు, అయ్య బాబోయ్ చాలా కష్టం. నాలుగోది ఏంటంటే, మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్కి ఏమన్నా అలవాటు ఉందా, ఎప్పుడైనా మీరు చూసారా ఇలాంటి బిజినెస్ లో, అయినా ఇప్పుడు ఈ బిజినెస్లు ఏం బాగున్నాయిరా. ఐదోది ఏంటంటే, అందరూ వచ్చి నేను చెప్పినప్పుడే చెప్తే ఈడన్నాడా వినలేదు. ఇన్ని రకాల మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు ఎవరి నిర్ణయాలు అక్కర్లేదు, మీ ఓన్ నిర్ణయం మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు ఏంటంటే, ఇప్పుడు ఉన్న డే 3లో ఏం చేసాం, మీ స్ట్రెస్ ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. డే 4లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్ లోకి రావాలి. కంఫర్ట్ జోన్ లోంచి డిస్కంఫర్ట్ జోన్ లోకి ఎలా రావాలంటే, మీకు ఇప్పుడు రోజు వేడి నీళ్ళు స్నానం చేసే అలవాటు ఉంది. ఓకే, వేడి నీళ్ళు స్నానం చేస్తారు, రోజు చేయండి. వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు లాస్ట్ లో ఒక చెంబుడు చల్లటి నీళ్లు, ఐస్ వాటర్ బాడీ మీద వేసుకోండి. అప్పుడు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది చూడండి, బా అనిపిస్తుంది కదా. ఆ డిస్కంఫర్ట్ జోన్ ని మీరు ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి సాఫ్ట్ గా వెళ్ళిపోవటానికి కాదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం దాన్ని గట్టిగా పట్టుకుని పరిగెత్తాలి. కాబట్టి ఛాలెంజ్ గా తీసుకోవాలి. కాబట్టి కంఫర్ట్ జోన్ నుండి డిస్కంఫర్ట్ జోన్ ని అలవాటు చేసుకోండి. డిస్కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనం
ప్రతి ప్రాబ్లము మనకి చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రాబ్లం మన కంట్రోల్‌లోకి వస్తది. మనం ప్రాబ్లమ్ కంట్రోల్‌లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదనమాట. దీన్ని మీరు చాలా ఆహ్, టెక్నిక్‌గా చేయాలి. అలాగని చెప్పానని రోజు ఎండలేసుకొని సల్లీలేసేసుకోకండోయ్! నేను చెప్పేది విషయం చెప్తున్నాను. ఇక్కడ జరిగే సిట్యుయేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాననమాట. హ్మ్. మీ బ్రెయిన్ ఎప్పుడు ఏదైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉండేలాగా బ్రెయిన్‌ని ప్రిపేర్ చేయండి. ఏదైనా అంటే పాజిటివ్ వర్డ్స్ అన్నీ మీరు బ్రెయిన్‌కి బాగా పాజిటివ్ అలవాటు చేయండి. నెగెటివ్ వర్డ్స్ అసల అలవాటు చేయొద్దు. నేను చెయ్యగలను, ఐ యామ్ డూ ఇట్, నేను ఏదైనా సాధించగలను, నేను సంపాదించగలను ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయండి. ఎవరో ఏదో వచ్చి నలుగురు 4 రకాలు అన్నారని అన్ని బ్రెయిన్‌లో ఏసి దీన్ని చెత్తపుట్ట చేయకండి. హ్మ్. ఇంకా డే 5లో మనం చేయాల్సిందేంటంటే నేచర్‌కి కనెక్ట్ అవ్వండి. మనకి ప్రకృతి చాలా నేర్పిస్తదండి. ఎలా నేర్పిస్తదంటే చెప్తాను. ఒక మబ్బు వర్షం కురిసినప్పుడు తనలో ఎన్నో భావాలు మేఘం రూపంలో దాచుకుని ఒకేసారి కురుస్తది. ఆ కురిసిన నీరు అందరికి పనికొస్తది. అలాగే నీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు చెప్పే మంచి మాట అందరికి ఉపయోగపడాలి. ఓకే అండి. ఇది ప్రకృతి నుంచి మనం నేర్చుకుంటాం. చెట్ల నుంచి కూడా నేర్చుకుంటాం. మీరు చెట్టు మొదల కంట నరికేయండి శుభ్రంగా, మళ్ళీ చిగురేస్తది. ఎందుకు చిగురేస్తది? మనం మొదల్లోంచి తీసేయలేదు కదా! మొదలకి నరికాం. కొంచెం నీరు పడేసరికి ఆటోమేటిక్‌గా ప్రకృతికి స్పందించి చెట్టు మళ్ళీ చిగురేసి మళ్ళీ పూలిపోతది. దాని ద్వారా మనమేం నేర్చుకుంటాం? ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతమంది మనకెదురొచ్చినా, ఎంతమంది మనల్ని ఎదగకుండా ఆపినా కూడా మళ్ళీ మనం ఎదిగి చూపించాలని అలాగ నేర్పిస్తుంటది. భూదేవి తల్లి చూడండి, హ్మ్, తవ్వి ఒక మొక్కేస్తాం. ఒక మొక్కేసిన తర్వాత ఆ మొక్కని తనలోకి తీసుకొని తనలో ఉన్న ప్రాణశక్తినిచ్చి దాని నుంచి పువ్వులు పూయిస్తా ఉంటది. భూదేవిని తవ్వి బాధ పెట్టాం. బాధ పెట్టినా కూడా మనం ఏం చేసాం? మొక్కనేసాం. తనలో ఉన్న ప్రాణాన్ని ఒక తల్లిలా కాపాడుతా ఉంటది. ఇలాగ ప్రకృతి మనకి ప్రతీదీ నేర్పిస్తదండి. ప్రకృతి నేర్పించింది ఏమీ లేదు. మీరొక్కసారి ప్రకృతితో మాట్లాడి చూడండి. ప్రకృతి మీకు తప్పకుండా స్పందిస్తది. మీకు ఒక లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ మీకు వినిపిస్తా ఉంటది. మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు? అనేది చేయలేకపోతున్నానని మీరు నేచర్‌తో ఎప్పుడైతే మాట్లాడతారో నేచర్ నుంచి మీకొక ఇన్నర్ వాయిస్ మీకు కనిపిస్తా ఉంటది. కాబట్టి ఆ వినిపించిన ఇన్నర్ వాయిస్‌ని వినండి. ప్రకృతితో మమేకం అవ్వండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కువ గ్రీనరీని కళ్ళకి చూపించండి. బ్రెయిన్ ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉంది కదా! గ్రీనరీని ఏ పార్క్కో వెళ్ళి, ఎక్కడికో దగ్గరికి వెళ్ళి గ్రీనరీని చూపించినప్పుడు మీ కళ్ళు స్ట్రెస్ నుంచి తగ్గుతా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఐస్ బాలేదంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆడేం చెప్తాడు? ఫస్ట్ గ్రీన్ షీట్ పెట్టి చూడండి అంటారు కదా! అలాగే గ్రీన్ అనేది ఎక్కువ పడేది. తినేటప్పుడు కూడా ఆకుకూరలు తినండి అని చెప్తారు కదా! గ్రీన్‌లో ఉన్నంత వాల్యుబుల్స్ ఎక్కడా లేవు. కాబట్టి మీరు గ్రీన్ కలర్‌ని చూడడానికి, గ్రీన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నెక్స్ట్ డే 5 అయిపోయింది. డే 6లో మీరేం చేస్తారంటే బ్రీత్ అండ్ రెస్ట్. బ్రీత్ అండ్ రెస్ట్ ఏంటంటే మీరు ఒక ప్రాబ్లమ్ తీసుకున్నారు. మీకొక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. మీకేమి సిట్యుయేషన్స్ తెలియట్లేదు. ఎలా ఎళ్ళాలో తెలియట్లేదు. దారి తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే సైలెంట్‌గా కూర్చోండి. కూర్చొని 4 టైమ్స్ అంటే 4 బ్రీత్స్ తీసుకోండి. అలాగా 4 కౌంట్ చేసి బ్రీత్ తీసుకోండి. 6 కౌంట్ చేయండి. 6 కౌంట్ చేసి హోల్డ్ చేయండి. ఆ బ్రీత్‌ని హోల్డ్ చేయండి. 8 కౌంట్ చేయండి. 8 కౌంట్ చేసి ఆ బ్రీత్‌ని నోరు ద్వారా బయటకి వదలండి. దీనివల్ల ఏమవుద్దంటే మీరు తీసుకున్న బ్రీత్ వల్ల, మీరు హోల్డ్ చేయడం వల్ల, మీరు వదిలిన బ్రెత్ వల్ల ఏమవుతదంటే మీకు లోపల ఉన్న కొన్ని టాక్సిన్స్ బయటకొస్తాయన్నమాట. నోటి ద్వారా వదలడం వల్ల టాక్సిన్స్ బయటకొస్తాయి. ఆక్సిజన్ మనం ముక్కు ద్వారా తీసుకుంటున్నాం. మనం నోటి ద్వారా కొన్ని టాక్సిన్స్ పంపిస్తున్నాం. కార్బన్ డయాక్సైడ్ కాదు. వి వు ముక్కు ద్వారా వదిలితేనే కార్బన్ డయాక్సైడ్ వస్తది కదా బయటికి. కానీ మనం కొన్ని టాక్సిన్స్ వదులుతున్నాం. గాలి తీసుకునేటప్పుడు మీరేం చేస్తారంటే మీలో ఉన్న చెడు భావాలన్నీ మంచి భావాలని మీరు రిసీవ్ చేసుకుంటున్నట్టు గాలి తీసుకోండి. చెడు భావాలు వదిలేస్తున్నానని నోటితో మనసులో అనుకుని వదిలేయండి. ఈ హోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు మంచిగా ఈ ఒక రకమైన విజువలైజేషన్ కలిగి ఉండాలి. అంటే ఓకే అని పెట్టి బ్రీత్ హోల్డ్ చేసినప్పుడు నేను సంపాదించగలుగుతున్నాను అని ఒక మాట అనుకుని బ్రీత్‌ని ఔట్ చేయొచ్చనమాట. ఇలా కూడా మీరు డే 6లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా డే 7లో మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే మీ లైఫ్‌లో మీరు మెచ్చుకునే మీ పనులు. మీరేమన్నా లైఫ్‌లో శభాష్! నేనిది చేశాను. అబ్బా! భలే సాధించాను. ఈ విషయాన్ని నేను సాధించాను అనే 3 విషయాలుంటాయి మీకు. నేను 3 విషయాలు సాధించానండి జీవితంలో. శభాష్! నేను తప్ప ఎవరు చేయలేకపోయారని నన్ను నేను చాలా సార్లు తట్టుకొని నేను ముందుకొచ్చాననమాట. ఇలాంటి విషయాలు ప్రతి మంచి విషయాల్లో 3 మంచులుంటాయండి. ఈ 3 మంచి పనులు చేయాలి. నేను 3 మంచి పనులు చేశాను. 3 కాదు ఇంకా ఎక్కువే చేశాను. బట్ ఒక ఆరో, ఏడో ఉంటాయి. ఇవన్నీ నేను ఇంక జీవితంలో మర్చిపోలేను. నా వల్ల ఇంక బయట వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీ ఫీల్ శభాష్! నేను మాత్రమే చేయగలను అనే 3 పనులనమాట ఇవి. ఇంకొకటి రెండోదేంటంటే మీరు ఈ రోజు ఏం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రోజు మీరు
బిజినెస్ చేయాలని అనుకునేటప్పుడు మీరు ఏ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒకటి ఆలోచించుకోండి. ఏ యాక్షన్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారండి చెప్తారా? ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మూడోది ఏంటంటే మీ లైఫ్లో మీకు నచ్చిన వ్యక్తులు ముగ్గురు ఉంటారు. నచ్చిన వ్యక్తులు అంటే ప్రేమించిన వాళ్ళు కాదండో, ఎలాంటి వాళ్ళు నట్టరాకండి. నేను నా సబ్జెక్ట్ ప్రేమ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు చెప్పేది, మనీ సబ్జెక్ట్. మీకు నచ్చిన వ్యక్తులు అంటే మీ మీ గ్రోత్ కి హెల్ప్ చేసిన వ్యక్తులు వాళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురికి ఖచ్చితంగా ప్రతిరోజు, ఈ ఒక్క రోజే కాదండి, ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పాలి. నేను ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్తాను. నేను తిన్న ఫుడ్ కి గ్రాటిట్యూడ్ చెప్తాను. ఈ రోజు ఏ రోజు మనీ నేను ఖర్చు పెడతానో ఆ రోజు నా మనీకి నేను గ్రాటిట్యూడ్ చెప్తాను. నా జీవితంలో నేను బిల్డప్ అవడానికి ముఖ్య కారకులు ఎవరో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్తాను. ఒకటి, నన్ను బాగా తిట్టి ఎంతో బాగా ఏడిపించి నేను కాళ్ళకు చెప్పులేసుకోకుండా తిరిగిన రోజులు, నేను తినకుండా ఉన్న రోజులు, తిండి మానేసి అదే మనుషుల కోసం ఆలోచించిన రోజులు నన్ను ఎంత ఎక్కువగా బాధ పెట్టాయో ఆ మనిషి కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్తాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అలా నన్ను బాధ పెట్టకపోయి ఉంటే ఈ రోజు నేను ఇంత గట్టిగా అయ్యి ఉండేదాన్ని కాదు. ఈ రోజు నేను ఇలా మోటివేటర్గా నేను ముందుకు వచ్చి ఉండేదాన్ని కాదు. కాబట్టి నేను ప్రతి విషయాన్ని నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాను. ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఉన్న ఇంటికి గ్రాటిట్యూడ్ చెప్తాను. నేను వేసుకున్న బట్టలకి గ్రాటిట్యూడ్ చెప్తాను. ఇలా ప్రతి దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను. అలాగే మీరు కూడా గ్రాటిట్యూడ్ అనేది ప్రతి దానికి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం గ్రాటిట్యూడ్ టాపిక్ లో అది నేర్చుకుందాం. ఎలాగ గ్రాటిట్యూడ్, వేటికి గ్రాటిట్యూడ్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనేది నెక్స్ట్ ఒక క్లాస్ చెప్తానండి. ఆ క్లాస్ లో నేను చెప్తాను. ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసామండి, డే 1 లో ఏం చేసాం, స్ట్రెస్ ని డీటాక్సిన్ చేసాము. డీటాక్సిన్ చేయడం అంటే డీప్ బ్రెత్ తీసుకొని మన బాడీ మీద ఏమున్నాయో అవన్నీ కూడా మనం నోటీస్ చేసాం అనమాట. బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా యాక్షన్ ఎలా చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తీసుకున్నాం. రెండోది ఏంటంటే మన ప్రాబ్లమ్స్ మన కంట్రోల్లో పెట్టుకోకూడదు. ప్రాబ్లమ్ నే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ప్రాబ్లం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అనేది డే 2 లో నేర్చుకున్నాం. డే 3 లో ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రెస్ ని రిఫార్మ్ చేయటం. ఒక పులిలాగా ఒక ప్రాబ్లమ్ ని ఛాలెంజ్ గా తీసుకోవాలి అనేది డే 2 లో నేర్చుకున్నాం. డే 3 లో ఏం నేర్చుకున్నాం అంటే కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళేలాగా డే 4 లో మనం నేర్చుకున్నాం. డే 5 లో మనం ఏమి నేర్చుకున్నాం అంటే నేచర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది నేర్చుకున్నాం. డే 6 లోకి వచ్చేసరికి ఏం చేసామంటే బ్రీతింగ్ చేసుకున్నాం. ఇలాగా 4-6-8 మెథడ్ ద్వారా మనం బ్రీత్ ఎలా తీసుకోవాలి, బ్రీత్ ఎలాగా హోల్డ్ చేయాలి, ఎలాగ నోటి ద్వారా వదలాలి అనేది తెలుసుకున్నాం. మీకు తెలియకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి వినండి. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఈ పాయింట్స్ అన్ని మీకు చాలా ఉపయోగపడతాయి అనమాట. డే 7 లో ఏం నేర్చుకున్నాం, గ్రాటిట్యూడ్ నేర్చుకున్నాం. ఇలాగ రోజుకొకటి ప్రాక్టీస్ చేయండి, లేదా రోజు ప్రాక్టీస్ చేస్తానంటే రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లైఫ్ ఎలా మారుతుంది అనమాట. నెక్స్ట్ మనం 21 days కి ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, 90 days కి మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అయిపోయింది ఇక్కడతో. డే కంప్లీట్ అయిపోయిన తర్వాత డే ఈవినింగ్, మార్నింగ్ ఇవన్నీ అయిపోయినాయి కదా, ఈవినింగ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ రోజు మీరు మీకు ఈ రోజు ఆనందం కలిగించిన విషయం ఏంటో ఒకటి బుక్ తీసుకొని రాసుకోండి. మీకు ఈ రోజు ఏ విషయం మీకు ఆనందం కలిగించింది, ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే ఆనందం వచ్చిందా, ఒక ఫుడ్ తింటే ఆనందం వచ్చిందా, లేదంటే బయటకి వెళ్ళి ఏదైనా చూసారా ఆనందం కలిగిందా, ఇది నేర్చుకోండి. రెండోది ఏంటంటే ఈ రోజు మీరు ఏం సాధించారు ఈ రోజు. సాధించడం అంటే ఏంటి, రోజు సాధించేస్తామంటే సాధింతామండి, రోజు సాధింతాం. ఈ రోజు మన వర్క్ బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారంటే మన వర్క్ బాగా చేసి ఒక మన పై ఆఫీసరు మంచి మార్కులు మనం సాధించాం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అన్నింటికంటే నేను ఏం బాగా చేశాను, నేనేమనుకుంటానంటే ఈ రోజు నేను ఆఫీస్లో వర్క్ బాగా చేశాను, లేదంటే ఈ రోజు నేను వంట బాగా చేశాను. ఇలాగ నేను ఫీల్ అయిన చెప్తున్నాను. మీరు ఎలా ఏం ఫీల్ అవుతారు అనేది చెప్పండి. ఇలాగా డే 7 వరకు 7 days మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ ఇలా నుంచి ఇలా మారుతుంది అనమాట. ఈజీగా మారిపోవచ్చు. మీరు అన్ని ఏదైనా సరే, నేను చెప్పింది ఏదైనా సరే ప్రాక్టీస్ లో పెట్టడానికి ప్రయత్నించండి. ప్రతిదీ ప్రాక్టీస్ లేకుండా ఏది జరగదు. నా ఇది అంతా మీకు నచ్చినట్టయితే, నేను చెప్పే మాటలు అవి మీకు నచ్చినట్టయితే, నా ఈ మోటివేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ ఉందో లేదో కూడా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. ఇంతకంటే మంచి టాపిక్స్తో మనం ఇంకా ముందు మంచి వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.